The topic is what are the various disinfectants used in the hospital. So, what is the meaning of disinfectant? It is a germicide agent which kills infectious agents outside the body by direct exposure to the chemical or physical agents. ఏమిటి ఇట్ ఇస్ జెర్మిసైడ్ అంటే ఏంది? సైడ్ అంటే చంపడం, సిఐడి. జర్మ్స్ని చంపేటువంటిది. ఇట్ ఈస్ గోయింగ్ టు కిల్ ద జర్మ్స్. ఎక్కడ ఉంటాయి అవి అంటే ప్రజెంట్ అవుట్ సైడ్ ది బాడీ కావచ్చు, ఎక్కడంటే ముఖ్యంగా బాడీ వెలుపలన్నమాట, మన స్కిన్ పైన. ఎట్లా? బై ఎక్స్పోజర్ టు ది కెమికల్ ఆర్ ఫిజికల్ ఏజెంట్. డిస్ఇన్ఫెక్టెంట్ ఏం కావచ్చు, ఇట్ మేబీ కెమికల్ ఫిజికల్, దానికి ఎక్స్పోజ్ అయ్యి దాంట్లో జర్మ్స్ చనిపోతాయి. దీన్ని మనము వి కాల్ ఇట్ యాజ్ డిస్ఇన్ఫెక్టెంట్. దీస్ ఆర్ టాక్సిక్ అండ్ ఆర్ యూజ్డ్ ఆన్ ఇనానిమేట్ సర్ఫేసెస్. ఎక్కడ వాడతాము అంటే ముఖ్యంగా ఇనామినేట్ అంటే ఓన్లీ పైన మాట, వెలుపల వైపు మాత్రం వాడతాం, లోపల వాడమన్నమాట. నాట్ అండర్ ది స్కిన్, ఇట్ అబౌవ్ ది స్కిన్, స్కిన్ని బయటనే వాడతాం. లేకపోతే హాస్పిటల్లో ఉన్నటువంటి పరికరాల కోసం వాడుతుంటాం అన్నమాట. The commonly used disinfectants are, first one, phenol. It is a cheap and effective disinfectant. It is used in 10% strength for stool disinfection. ఇది 10% డైల్యూషన్లో, అంటే ఇక్కడ అర్థమైందంటే 10 ml ఫినాల్ ఉంటే 90 ml వాటర్ రెండు కలిపేస్తాం. అంటే 100 ml సొల్యూషన్లో 10 ml మాత్రమే మనకు వీ హ్యావ్ ఫినాల్. దాన్ని వేసి మనము ఫర్ ద స్టూల్ డిస్ఇన్ఫెక్షన్ అనమాట. స్టూల్ని, మలమును డిస్ఇన్ఫెక్ట్ చేయడానికి వాడేటువంటి రసాయనం ఇది. అదేవిధంగా 5% ఈజ్ యూజ్డ్ ఫర్ ద డిస్ఇన్ఫెక్టింగ్ ద ఫ్లోర్స్ అండ్ డ్రైన్స్. ఫ్లోర్స్ అంటే మన కింద ఉన్నటువంటి టైల్స్ ఉంటాయి కదా, వాటిని డ్రైన్స్ అంటే వాటర్ బయటికి పోయే దారి ఉంటుంది కదా, ఆ దారులని డిస్ఇన్ఫెక్ట్ చేయడానికి మనం ఏం చేస్తాము, ఓన్లీ 5% వాడతాం. అంటే 5 ml ఫినాల్ 95 ml వాటర్ కలిపి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, క్రిజాల్. ఇట్ ఈస్ ఎ పవర్ఫుల్ డిస్ఇన్ఫెక్టెంట్ దాన్ ఫినాల్. దీనికన్నా పవర్ఫుల్ ఇది. ఇది ఎందుకు వాడతాము అంటే ఫర్ ద డిస్ఇన్ఫెక్షన్ ఆఫ్ యూరిన్, స్పూటమ్, తెమ్మడ, ఫీసెస్, మలము. నెక్స్ట్ వన్, హెక్సాక్లోరోఫీన్. ఇట్ ఈస్ insoluble in water and is incorporated in liquid soap preparation. ఇది వాటర్లో కరగదన్నమాట. కాబట్టి మనము లిక్విడ్ సోప్స్ ఉంటాయి కదా, అంటే సోప్స్ విచ్ ఆర్ ఇన్ ఫార్మ్ ఆఫ్ లిక్విడ్స్, ఆ లిక్విడ్ సోప్స్లో మనము దీన్ని కలిపేసి వాడటం జరుగుతుంది అనమాట. ఇది హెక్సాక్లోరోఫీన్. నెక్స్ట్ వన్, క్లోర్హెక్సిటిన్ ఆర్ హెబిటెన్. ఇదేంటి? ఇట్ ఈస్ ఏ స్కిన్ డిస్ఇన్ఫెక్టెంట్ అనమాట, చర్మం పైన వాడేటువంటి disinfectant. Next one, Dettol. It is an antiseptic. 5% strength is useful to disinfect instruments and plastic articles for a period of 30 minutes. పరికరాలను అట్ సేమ్ టైం ప్లాస్టిక్తో తయారు చేసే పరికరాలను డిస్ఇన్ఫెక్ట్ చేయడానికి వి యూజ్ 5% ఆఫ్ డెటాల్ అన్నమాట. ద కామన్ అదర్ డిస్ఇన్ఫెక్టెంట్ ఈజ్ సావ్లాన్. It is used in 1/6 strength of the disinfection. ఇక్కడ ఏంది 1 ml సావ్లాను 5 ml వాటర్ కలిపేసి దాంట్లో మనము యూజ్ చేస్తాం. దేని కొరకు అంటే ఫర్ ద డిస్ఇన్ఫెక్షన్ ఆఫ్ థర్మామీటర్స్. ముఖ్యంగా మీకు హాస్పిటల్ చూడండి, ఒక బాటిల్ ఉంటుంది, దాంట్లో ఏదో లిక్విడ్ ఉంటుంది, దాంట్లో ఎప్పుడు పెట్టి ఉంచుతారు థర్మామీటర్ని బిఫోర్ యూజింగ్ టు పేషెంట్. దాంట్లో ఏముంటుందంటే మనకు 1 ml సావ్లాన్ 5 ml వాటర్ కలిపి ఉన్నటువంటి లిక్విడ్ అది. నెక్స్ట్ వన్, బ్లీచింగ్ పౌడర్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ డిస్ఇన్ఫెక్షన్ ఆఫ్ వాటర్, డిస్ఇన్ఫెక్షన్ ఆఫ్ ఫీసెస్ అండ్ యూరిన్. ఇది మోస్ట్ కామన్. ఏది? బ్లీచింగ్ పౌడర్. అంటే అర్థం వేసుకున్న ఏం లేదు, జస్ట్ సున్నమే, అదేం లేదు. సున్నంలోకి క్లోరిన్ గ్యాస్ని చొప్పించి ఉన్నటువంటి పౌడర్, అది కాల్డ్ యాజ్ బ్లీచింగ్ పౌడర్ అన్నమాట. దీన్ని వేసి మనము వాటర్ కొరకు, ముఖ్యంగా
బయటికి ఎక్స్పోజ్ అయ్యే వాటర్ అంటే బావులలో ఉన్నటువంటి వాటర్ కొరకు, దాంతోపాటు మలమును మూత్రమును డిస్ఇన్ఫెక్ట్ చేయడానికి కూడా ఇది వాడతాం మనం. నెక్స్ట్ వన్, పొటాషియం పర్మాంగనేట్. ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ ద డిస్ఇన్ఫెక్టింగ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. సాధారణంగా మనము బయట నుంచి తెచ్చుకునేటువంటి కూరగాయల పండ్లు ఉంటాయి కదా, సో వాటిని మనము జస్ట్ వాటర్లో కడగకుండా ఏం చేయాలి, మనము ఈ లిక్విడ్ తీసుకోవాలి, పొటాషియం పర్మాంగనేట్. ఒక 1 ml తీసుకునేది 9 ml వాటర్ వేసుకుని దాంట్లో కలిపేసి ఆ లిక్విడ్లో కనుక మనము ఈ ఫ్రూట్స్ని వెజిటబుల్స్ని కడిగేసుకుంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ డిస్ఇన్ఫెక్టెడ్ అనమాట. ఇట్ ఈస్ కంప్లీట్లీ సేఫ్ అనమాట. అదేవిధంగా ఫర్ ద రూమ్ డిస్ఇన్ఫెక్షన్, అంటే ఏదన్నా మొత్తం రూమ్ మొత్తాన్ని వీఆర్ గోయింగ్ టు డిస్ఇన్ఫెక్ట్. ఉదాహరణకి రూమ్ లైక్ సే ఆపరేషన్ థియేటర్ అనుకుందాం, లేదా ఐసీయూ అనుకుందాం. సో అటువంటి వాటిని మనము డిస్ఇన్ఫెక్ట్ చేయడానికి యూజ్ ఫార్మాలిన్ లేకపోతే ఫార్మాల్డిహైడ్ అంటాం. నెక్స్ట్ వన్, న్యాచురల్ డిస్ఇన్ఫెక్టెంట్స్ ఆర్ సన్లైట్ అండ్ ఎయిర్. ఫిజికల్ డిస్ఇన్ఫెక్టెంట్స్ ఆర్ బర్నింగ్ అండ్ బై హాట్ అండ్ డ్రై ఎయిర్. మాయిస్ట్ ఏ ఉంటాయి, బాయిలింగ్, పాస్చరైజేషన్ అయితే మనం వాడతాం పాల కొరకు, అండ్ రేడియేషన్ అంటే కొన్ని రేడియేషన్స్ అంటే కొన్ని కిరణాలు రేస్ ఉపయోగించి వి గోయింగ్ టు డిస్ఇన్ఫెక్ట్ అనమాట. తర్వాత కెమికల్స్ అండ్ లిక్విడ్స్ ఏముంటాయి, ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినదే ఫినాల్, క్రిజాల్, ఆల్కహాల్. ఇది ఫార్మేషన్ కాదు, ఫార్మాలిన్ అండ్ క్లోరిన్. సాలిడ్ ఏముంటాయంటే బ్లీచింగ్ పౌడర్ అండ్ లైమ్. గ్యాస్ ఎగ్జాంపుల్ ఏముంటాయి, ఫార్మాల్డిహైడ్ లేకపోతే ఇథిలిన్ ఆక్సైడ్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ గ్యాస్ డిస్ఇన్ఫెక్టెంట్స్. ఓకే.